మీరు విమెనైజరా? దాని గురించి మాట్లాడుకుందాం. చూసిన తర్వాత మనం మాట్లాడదామండి ఒకసారి. రియల్ లైఫ్ లో ఉమనైజరా మీరు? ఏంటండి రియల్ లైఫ్ లో ఇద్దరిని ఒకేసారి లవ్ చేయడం కావచ్చు, అట్లా ఎప్పుడైనా చేశారా టీనేజ్ నుంచి? ఇది నా సినిమా గురించి ఇంటర్వ్యూ అండి, నా పర్సనల్ ఇంటర్వ్యూ అండి ఇది. ఈ మధ్యన సినిమా ఇంటర్వ్యూస్‌లో హీరోస్‌ని మీరు వుమనైజరా అని అడగడం చాలా కామన్ అయిపోయింది. అసలు వుమనైజర్ అంటే ఎవరు? ఆ వుమనైజర్ ఈజ్ ఎ మ్యాన్ హూ హ్యాస్ షార్ట్ టెంపరరీ సెక్షువల్ రిలేషన్‌షిప్స్ విత్ విమెన్ ఆఫెన్ ఇన్ ఎ డిసైట్‌ఫుల్ వే. అంటే వాడుకొని వదిలేసే మనిషిని వుమనైజర్ అంటారు. మన సొసైటీలో ఉండే మెన్‌ని మనమే అలా సంబోధిస్తే ఇంక ఎవరు రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళకి? అసలు ఈ పదం వాడుకలోకి ఎలా వచ్చింది అంటే, వుమనైజ్ అంటే ఆడవాళ్ళలాగా మన బిహేవియర్స్‌ని ఎగ్జిబిట్ చేయడం, అంటే ఎఫెమినేట్ అంటారు. ఎగ్జిబిట్ చేసే వాళ్ళని అంతకుముందు వుమనైజర్స్ అనేవాళ్ళు. ఆడవాళ్ళలాగా ఎవరు ఎగ్జిబిట్ చేస్తారు మగవాళ్ళు? మీరు అర్థం చేసుకోండి. అది స్లోగా మారి దాని మీనింగ్ టు చేజ్ విమెన్ అన్నదానికి వచ్చిందనమాట. అయితే ఇప్పుడు ఆ చేజ్ విమెన్ కూడా మారిపోయి రైట్ నౌ ఇన్ డిక్షనరీస్ వుమనైజర్ మీన్స్ సంబడి హూ హ్యాస్ మల్టిపుల్ షార్ట్ టర్మ్ సెక్షువల్ రిలేషన్షిప్స్ విత్ విమెన్, నెవర్ సీరియస్. మన సొసైటీలో ఉండే మెన్నే మనము అలా అనుకుంటే ఇంకా వాళ్ళకి ఎవరు రెస్పెక్ట్ ఇస్తారు? విమెన్కి ఎవరు రెస్పెక్ట్ ఇస్తారు? ఆ వుమనైజర్ ఈజ్ ఎ బ్యాడ్ వర్డ్ బోత్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మెన్ అండ్ ఆల్సో ద విమెన్ అసోసియేటెడ్ విత్ ఇట్. తెలుసో తెలియకో మనము వాడతాం ఇలాంటి పదాలని, బట్ పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో అస్సలు వాడకూడదు ఇవన్నీను. మనం ఏదో సరదాగా క్యాజువల్గా ఫ్లర్టేషియస్ మెన్ని మీరు వుమనైజరా అని అడుగుతాము, బట్ ద రియల్ మీనింగ్ ఈజ్ దట్ పర్సన్ ఈజ్ హ్యావింగ్ మల్టిపుల్ సెక్షువల్ రిలేషన్షిప్స్ విత్ విమెన్, నాట్ ఇన్ ఎ గుడ్ వే. ఇలాంటి పదాలని మనము వాడటం మానేయాలి. ఇక మీదట మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో ఉంటే దయచేసి ఇలాంటి పదాలని వాడకండి. ఎస్పెషల్లీ మీనింగ్ తెలుసుకొని మాట్లాడడం చాలా మంచిది. లేదు అంటే మనకి మనమే బ్యాడ్ నేమ్ తెచ్చుకునే వాళ్ళం అవుతాము. ఐఎమ్ డూయింగ్ దిస్ ఇన్ అ వెరీ గుడ్ ఇంటెన్షన్. ఇక మీదట ఇట్లాంటి పదాలు వాడకుండా ఉండడానికి ట్రై చేయండి ప్లీజ్.